నాకు చిరపరిచితులు. వాళ్ళ ఇంట్లో ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అన్న సామెత పనిచేయదు. ఎందుకనంటే 2 కవులు ఉన్నారు. ఒకటి సరసిజ మేడం గారు అయితే, రెండోది బసవేశ్వర అన్న. కత్తి ఒకటి 2 వైపులు పదగా ఉంది, అది ఒప్పుకోలే. కానీ 2 కవులు అంటే ఇప్పుడు అంకితం మనం చూసాం. వాస్తవానికి ఈ శీర్షిక దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటే, ప్రశ్నను మింగిన కాలం కాసేపు పక్కన పెడదాం, మింగటానికి కూడా కాసేపు పక్కన పెడదాం. వాట్ ఈస్ ద క్వశ్చన్? ప్రశ్న ఏంటి? ఏం ప్రశ్నిస్తున్నాడు ఈ కవి? ఈ కవి ప్రశ్నించడానికి ఈ కవి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? ఇతని ఆలోచనలు ఏంటి? ఇతను ఏ భూమికగా దేని మీద నిలబడి మాట్లాడుతున్నాడు? ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఈ ప్రశ్న వెనకాల సహేతుకమైన కారణాలు ఉన్నాయా? ఈ ప్రశ్న నిజంగా సహేతుకమైనవయా? ఈ ప్రశ్నలు వాస్తవానికి ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తున్నాయా? లేకపోతే తన సొంత గొడవ ఏదో తను చెప్పుకుంటున్నాడా? లేకపోతే తన సొంత గొడవ చెప్తున్నట్టు, లేకపోతే ప్రజల గురించి మాట్లాడుతూనే మనల్ని భ్రమింపజేస్తున్నాడా అనేటటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఈ శీర్షిక చూడగానే మనకి అర్థమవుతుంది. వాస్తవానికి ఈ శీర్షిక పెట్టడానికన్నా ముందు మేము జమిలీగా కూర్చొని చాలా శీర్షికలు ఆలోచించిన తర్వాత మా వల్ల కాక బాబు నీ ఇష్టం నీదే అంటే, ఇక ఆయన ఒకనొక అపరూప క్షణాన సరసేద గారి పర్మిషన్తో ప్రశ్నను మింగిన కాలం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టారు. నిజానికి చాలా మంచి, చాలా గొప్ప అభివ్యక్తి ఉన్నటువంటి, ఆలోచింపజేసేటటువంటి ఒక శీర్షిక. ఈ మధ్యలోనే నెట్ఫ్లిక్స్లో నేను ఒక సినిమా చూశాను, జగత్తాంధ్ర XX అని. వాస్తవానికి చాలా చెత్త సినిమా, బోర్ సినిమా, బాగా బోర్ కొడుతుంది సినిమా. అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ హాఫ్ అంతా చూసిన తర్వాత అప్పటికే తెల్లవారుజాము 2 అవుతుంది. ఒక ఫ్రెండ్కి SMS చేశా, అరే నువ్వు చూడమన్నా సినిమా, కానీ నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయమంటాడు? లేదు సెకండ్ హాఫ్ ఉంటుంది చూడాలి. సెకండ్ హాఫ్ చూసి మొదలుపెట్టి వెళ్తున్న కొద్దీ ఆఖరిలో దాంట్లో హీరో పాత్ర డాన్స్ మాస్టర్ లారెన్స్, దాంట్లో ఒకే ఒక్క ప్రశ్న, లారెన్స్ వేసిన ప్రశ్న ఆ సినిమా మొత్తాన్ని ప్రేమించే విధంగా చేసింది. అతను ఏమడుగుతాడంటే, ప్రభుత్వం నువ్వు ఎందుకు ఇలా అని అడగమంటాడు. తన ఎదురు ఉన్న ఒక పాత్రని, ప్రభుత్వమా నువ్వు ఎందుకు ఇలా అని అడగమంటాడు. ఆ ప్రశ్న ఒక దర్శకుడు వేయగలిగినప్పుడు ఒక కవి ఎందుకు వేయకూడదు? వాస్తవంగా ప్రశ్నను మింగిన కాలం అనేటటువంటి ఈ కవితా సంపుటిని మనం సునిశ్చితంగా కనుక పరిశీలించినట్లయితే, బసవేశ్వరన్న చాలా సహృదయంతో, చాలా అనేక రకాలైనటువంటి తనకున్నటువంటి పరిమితుల్లో నుంచి, తనకున్నటువంటి అనుభవాల్లో నుంచి, తనకున్నటువంటి బంధుత్వాలు, ప్రేమలు, వీటన్నిటిలో నుంచి ఈ పుస్తకాన్ని మనకు బయటకు తీసుకొచ్చాడు. కవిత్వం అంటే కవులు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా అనురాగాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఇష్టాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి. వాటన్నిటినీ ఎక్కడ చూపిస్తారు? ఎలాగ ఇంట్లో మేడం గారిని ఏం అనలేరు కాబట్టి ఆ కోపం అంతా ఏం చేయాలంటే కవిత్వంలోనే చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈయన ఒక కంప్లీట్ మనం ఒక వ్యక్తి ఎలా ఉండాలనుకుంటాము, ఒక వ్యక్తి ఎలా ఒక సమాజంలో ఒక వ్యక్తిని ఆదర్శవంతంగా ఎలా ఉండాలనుకుంటామో అలాగ ఉండేటటువంటి ఒక వ్యక్తిగా మనకి ఈ పుస్తకంలో కనబడతాడు. అటు సమాజాన్ని, ఇటు వర్తమాన రాజకీయాల్ని, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల్ని, కొంతమంది వ్యక్తులు నోటి దూల వల్ల మాట్లాడిన మాటల్ని చెప్తాను, అవి కూడా ఏంటి, ఇంకొంతమంది మనుషులు వేరే సమూహాల మీద చూపిస్తున్నటువంటి వివక్షని, అసలు దేశభక్తి అంటే ఏంటి, మన మధ్యలో నుంచి వెళ్ళిపోయినటువంటి కవులని, సహోద్యోగుల్ని, తన తోటి మిత్రుల్ని ఇలా తలుచుకుంటూ ఒక 4-5 భాగాలుగా ఈ కవితా సంపుటిని మన ముందుకు తీసుకొచ్చింది. మొట్టమొదటి కవితే చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా,
చాలా ఆప్యాయంగా తనకున్నటువంటి ప్రేమ మొత్తాన్ని ఆ కవితలో వినిపిస్తారు. నేను ఆ ఒక్క కవిత చదివిన తర్వాత, నేను కవితలో కొన్ని లైన్లు చదివిన తర్వాత నేను